అబుదాబి సిటీ, అబుదాబి సిటీ మామ చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎటు చూసినా పెద్ద బిల్డింగ్లే. అలానే మనం కొత్త కదా, ఇది వేరే ప్లేస్, సిటీకి వచ్చాను. అలా తిరుగుదామని ఏం చేస్తాం రూమ్లో. కానీ మీకు ఒకటి చెప్పాలి, నా దగ్గర అయితే మొబైల్ డేటా కూడా లేదు. నేను ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలీదు. మళ్ళీ అసలు నేను ఇప్పుడు మిస్సింగ్ అయిపోయాను, అంతే. మిస్సింగ్ అయిపోయాను, తెలియలేని ప్రపంచానికి వచ్చి మిస్సింగ్ అయిపోయాను. ఫోన్లో నెట్ లేదు, ఎవరికి చేద్దామంటే బ్యాలెన్స్ లేదు. సడన్గా మార్నింగ్ 5:30 5:40కి అలా బస్సుకు వచ్చాను నేను. ఇక్కడ చూస్తే మరి సిటీ అసలు నాకు దీనికోసం ఏం తెలియదు. ఎక్కడున్నానో కూడా నాకే తెలీదు. లొకేషన్ చూస్తే కూడా చూపించదు కదా నెట్ లేకపోతే. రీఛార్జ్ చేసుకుందాం అనుకున్నాను, ఓన్లీ బస్ కార్డ్ రీఛార్జ్కి అయ్యింది నాకు. రీఛార్జ్ మిషన్లు కూడా ఇక్కడ ఎక్కడ కనబట్లే రీఛార్జ్ చేసుకుందామంటే. ఏంటో ఎలా వెళ్తానో ఏంటో కూడా తెలీదు. జాగ్రత్తగా వెళ్ళిపోతే చాలు నా క్యాంపస్కి, అంతే, ఇంకేం లేదు. క్యాంపస్కి జాగ్రత్తగా వెళ్ళిపోతే చాలు. అబ్బా ఏ ముందర మచ్చ చూడు ఇక్కడ బిల్డింగ్. అబ్బా సూపర్ రా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎంజాయ్ చేయడానికి అనుకుంటారు అందరూ, కానీ జస్ట్ ఎన్ని రోజులు అలా ఖాళీగా ఇంట్లోనే ఉంటాం అనేసి నేను వచ్చేసాను. వ్లాగింగ్కి అన్నిటికి బాగుంటుంది కూడా మనకి. ఇంటికి మన దగ్గర ఉన్నాయి ఇండియాలో, ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళాలి ఎప్పుడైనా. అది కూడా డ్రీమ్, అది చాలా పెద్ద డ్రీము. అది అవ్వదు అనుకో, కానీ ముందుకి లాక్కి వెళ్ళాలంటారు కదా, అదే. ఏమున్నాయా చూడు, ఆ చివరిని అయితే మనకి కనబడట్లే కదా, చూసారా? అదంతా ఫాగు. అస్సలు వీడియోలో అయితే అక్కడ మనకి బిల్డింగ్స్ ఉన్నాయనే తెలీదు, దాక్కున్నాయి ఫాగులో. నాయన ఈ ఎండలో కేఫ్ దొరికింది, అందులోకి వెళ్ళి ఏదో ఒకటి తినేసి తాగేసి కొంచెంసేపు కూర్చుందాం. ఉదయం ఎంత యాక్టివ్గా వచ్చాము, అంత కుప్ప కూలిపోయాము ఈ ఎండలో. బాబు బాబు, ఇక్కడ బతకాలంటే ఏసీ సూట్లో ఉండాలి. ఇక్కడ ఎండలకి కేఫ్లోకి దూరుదాం.